గుర్తుపెట్టుకోవాలమ్మా, చేసేంత వరకే ఇలాంటి వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ కూడా ఎవ్వరు ఉండరు. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ సమస్యకి మనందరం కూర్చుని పరిష్కార మార్గం ఎత్తుకోవాల్సినటువంటి దిక్కుతోచని పరిస్థితి. ఎందుకంటే ఒక ఆడపిల్ల కూడా మీరు అన్నారు కాబట్టి. సో దానికి ఏంటి పరిష్కారం అంటే కనుక, ఒకటి ఈ అమ్మాయికి మనం ధైర్యం తెప్పించటం, అంటే బతకగలవు, ఈ ఇంట్లో కూడా నువ్వు ఉండగలవు అనేటటువంటి ధైర్యం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీ తల్లి కూడా నువ్వు లేకుండా బతకగలదు అనేటటువంటి. ఇందాక ఆ అమ్మాయి ఏమంటుందంటే కనుక, నేను ఎక్కడికి వెళ్తే నా తల్లి కూడా నాతో పాటు రావాలి అంటుంది. మీ వయసు మీద పడింది, మీకు ఎవరు వెనక ముందు ఎవరు లేరు, అది ప్రాక్టికల్ పాయింట్ అయినా కానీ ఆడపిల్ల వెంటే ఉంటూ మీరు నడిస్తే కనుక అది ఎంత గౌరవంగా ఉంటుంది, దాన్ని అవతల వాళ్ళు అంగీకరిస్తారా లేదా అన్నది కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించు. దీనికి మించి పెద్ద సమస్యలు అంటూ ఏమి. మేడం, మనం ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే డాక్టర్ గారు చెప్పినట్టుగా వీళ్ళిద్దరికీ సగానికి సగం వయసు ఉన్నటువంటి అమ్మాయిని చేసుకున్నారు. అంటే ఈ వయోపరిమితి అనేది కూడా ఈమె చూసుకోకుండా తల్లి అంత లేటుగా కన్నా కూడా ఆ పరిస్థితి ప్రభావం వల్ల, భర్త గారు చనిపోవడం వల్ల, వాళ్ళ చెల్లెలు వచ్చి బలవంతం పెట్టడం వల్ల నేను పెళ్లి చేశానని చెప్పేసి మీతో చెప్పడం జరిగింది. ఎవరు బలవంతం పెట్టినా మీకు ఉండాల్సిన ప్రేమ, మీకు ఉండాల్సిన ఆప్యాయత మీ కూతురు మీద మీకు ఉండాలి. ఎవరో వచ్చి చెప్పారు కదా అని చెప్పి మీ కూతుర్ని బలిస్తారా మీరు? ఆమె గొంతుకు వస్తారా మీరు? పైగా కట్నం ఇచ్చి 4 లక్షలు ఇచ్చి మరీ ఎదురు బాధలు పెట్టాను అని అంటున్నారు మీరు. అంటే మీకున్నవి ఇవ్వటంలో తప్పులేదు, కూతురికి ఇవ్వటంలో ఏమీ తప్పులేదు. చాలా అలా ఇచ్చిన తర్వాత కూడా ఆమె అక్కడ ఏమీ సుఖపడలేదు అంటే ఆమె కొంత అవగాహన లోపం వల్ల కూడా అక్కడికి వెళ్ళి ఆమె ఇమ్మడలేని పరిస్థితి అయిపోయింది, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా. అయితే మీకు 1978లో మీకు ఈ వరకట్నం గురించి ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. వాటి నిమిత్తం బాల్య వివాహాలు కూడా చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆమెకి తెలియదు, అంటే హై స్కూల్ చదివే పిల్ల కాబట్టి ఆమె వెళ్ళి కేసు పెట్టుకోవాలి, ఇలా నేను ఈ కేసులో ఇలా ఇరుక్కున్నాను, నేను నాకు బాల్య వివాహం చేసేసారు అని చెప్పి తెలియదు కాబట్టి ఆమె కేసు పెట్టడం, పోలీసులు ఆశ్రయించడం లాంటివి చేయలేదు. అలా చేసి ఉంటే కనుక ఈయన ఆల్రెడీ మేజారిటీ తీరిపోయిన, ఆయన మేజర్ అయిపోయాడు, ఈమెకు మైనర్గా ఉంది. అలా అయినందుకు ఈయనకి శిక్ష వేస్తారు కానీ ఈమెకి వేయరు. ఎందుకు అనంటే కనుక ఈమెకు తీరలేదు కాబట్టి, ఈమెకు 13 సంవత్సరాలు, ఆయనకి రెట్టింపు వయసు ఉంది కనుక ఆయన శిక్షార్హుడు అవుతాడు కానీ ఈమె అవ్వదు. అలాగే అసలు ఇలాంటి వయోపరిమితులన్నీ చూడడం కోసమే అసలు బర్త్ సర్టిఫికెట్లు, అసలు పుట్టినటువంటి తేదీ, చదువుకున్నటువంటి స్కూల్ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకుని రిజిస్ట్రేషన్ యాక్ట్ 2002లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఏ భార్య భర్తలైనా కూడా పెళ్ళైన నెలలోపు లేదా 3 నెలల లోపు వెళ్ళి వాళ్ళ పెళ్ళి అయిందని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుని పెళ్లి ఫోటోలు, 2 సాక్షి సంతకాలు, 100 రూపాయల రుసుము కట్టి మీ ఇద్దరు కూడా మీ వయోపరిమితులన్నీ అక్కడ చూపించుకుని మీ బర్త్ సర్టిఫికెట్లతో ప్రూవ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే ఫ్యూచర్లో మీకు ఏ సమస్యలు వచ్చినా, ఆమె 2వ పెళ్లి చేసుకున్నా, మీరు 2వ పెళ్లి చేసుకున్న ఇద్దరిలో ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది మీకు అండగా నిలబడుతుంది. అప్పుడు మీ వయసులు వెంటనే బయటకు వస్తాయి. వాళ్ళు తప్పు చెప్పినా మీరు ఒప్పుకోవాల్సిన పని లేదు, మీరు తప్పు చెప్పినా అక్కడ తేలిపోతుంది కాబట్టి. కాకపోతే ఆ యాక్ట్ గురించి కూడా మీరు విస్మరించడం జరిగింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.